హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ఈ జావా ట్యూటోరియల్లో అయితే ఇది వచ్చేసి 12th వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం స్ట్రక్చర్ ఆఫ్ బేసిక్ జావా ప్రోగ్రామ్. మనం ఏంటంటే బేసిక్ ఒక జావా ప్రోగ్రామ్ లైక్ స్ట్రక్చర్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నార్మల్గా అయితే చాలా మంది ఈ స్ట్రక్చర్కి ప్లస్ సింటాక్స్కి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. లైక్ స్ట్రక్చర్ అంటే సింటాక్స్ అనే అనుకుంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సింటాక్స్ అనేది డిఫరెంట్, స్ట్రక్చర్ అనేది డిఫరెన్స్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఆ ప్రోగ్రాంలో మనకి ఏమేం సెక్షన్స్ ఉంటాయి, లైక్ సెక్షన్స్ అంటే ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఏమేం మాడ్యూల్స్ ఉంటాయి, మనకు ఆ ప్రోగ్రాంలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అనేదాన్ని అయితే మనకి స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది అయితే మనకైతే డిస్క్రైబ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ సింటాక్స్కి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ సింటాక్స్ అనేది ఏంటంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏంటంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వచ్చేసి ఒక్కొక్క సింటాక్స్ అయితే ఉంటుంది. లైక్ సింటాక్స్ కూడా మనం ఏంటంటే అప్రోచ్మెంట్ స్ట్రక్చర్ అంటూ ఉంటాం. లైక్ సింటాక్స్ అనేది అయితే చేంజ్ అవ్వదు. మనం నెక్స్ట్ లైక్ అప్కమింగ్ మన వీడియోస్లో అయితే మనం అయితే సింటాక్స్ గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. మన జావా ప్రోగ్రామ్ ఒక బేసిక్ జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, ద స్ట్రక్చర్ ఆఫ్ బేసిక్ జావా ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్. ఈచ్ సెక్షన్స్ ప్లేస్ ఏ స్పెసిఫిక్ రోల్ ఇన్ ద ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ బేసిక్ జావా ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మనకు డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఒక్కొక్క సెక్షన్ ఏంటంటే ఒక్కొక్క రోల్ అనేది అయితే ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ది జావా ప్రోగ్రామ్స్ కంటైన్స్ ది ఫాలోయింగ్ సెక్షన్స్. మనకైతే బేసిక్ జావా ప్రోగ్రామ్ లైక్ అంటే మనం ముందు వెళ్ళే కొద్దీ కొంచెం మనం లైక్ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసి అప్పుడు మన జావా ప్రోగ్రామ్ని రాసేటప్పుడు ఏంటంటే కొంచెం చేంజ్ అవ్వచ్చు స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు ఏంటంటే బేసిక్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో మనకు ఈ ఫాలోయింగ్ సెక్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ సెక్షన్ మనకు వచ్చేసి అయితే మనకు డాక్యుమెంటేషన్ సెక్షన్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్యాకేజ్ డిక్లరేషన్ అండ్ ఇంపోర్ట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్లాస్ డిక్లరేషన్. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే మనకు మెయిన్ మెథడ్. అండ్ సిక్స్త్ వన్ చూసుకుంటే మెథడ్ డిక్లరేషన్స్ అండ్ స్టేట్మెంట్స్. ఫ్రెండ్స్, ఇవంటే ఏంటంటే మనకు లైక్ బేసిక్ సెక్షన్స్ అనమాట. మనకు బేసిక్ జావా ప్రోగ్రామ్లో ఉండే ఇవైతే సెక్షన్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ సెక్షన్ గురించి అయితే చూసుకుందాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆప్షనల్ అని ఎందుకు ఉందంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రాక్టీస్ పర్పస్లో లైక్ మనం లెర్నింగ్ పర్పస్లో అయితే మనం అయితే జావా ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి ఇప్పుడు ఈ కొన్ని సెక్షన్స్ అనేవి ఇందులో కొన్ని అయితే మ్యాండేటరీ కావు ఫ్రెండ్స్. కొన్ని సెక్షన్స్ లేకుండా ఉంటే అసలు ప్రోగ్రామ్ అనేది కూడా రన్ అవ్వదు ఫ్రెండ్స్. అదైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఫ్రెండ్స్, మనకైతే ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు, యూజ్డ్ టు ప్రొవైడ్ ది కామెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోగ్రామ్. దిస్ సెక్షన్ ఇంక్లూడ్స్ like description of the program, author, name, date, version, etc. The following are the types of comments in Java. One is single line comment, second one is multi-line comment, and third one is documentation comment. ఫ్రెండ్స్, మనకు ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనకు ఇది ఏంటంటే మనకు ప్రోగ్రాంలో మన జావా ప్రోగ్రాంలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ సెక్షన్ ఫ్రెండ్స్. అంటే నీకు లైక్ ప్రోగ్రాంలో చూసుకుంటే మనకు టాప్లో మనకు చూసుకుంటే ఫస్ట్ సెక్షన్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు డాక్యుమెంటేషన్ సెక్షన్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ప్రోగ్రామ్ గురించి మనకైతే ఇన్ఫర్మేషన్ అండ్ కామెంట్స్ని లైక్ రాయడం కోసం అండ్ ప్రొవైడ్ చేయడానికి అయితే ఈ డాక్యుమెంటేషన్ అయితే సెక్షన్ అయితే వాడతాం ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఇది స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే ఆ ప్రోగ్రామ్ అనేది లైక్ దేని గురించి ఆ ప్రోగ్రామ్ అనేది దేని గురించి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు
సో కామెంట్స్ లాగా లైక్ కామెంట్స్ అన్ని రాస్తాం ఫ్రెండ్స్. సో ప్రోగ్రామ్ గురించి ఫ్రెండ్స్. అలాగే సో ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏంటంటే సో మనకు డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ వల్ల యూజ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ దేని గురించి అనేది ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రోగ్రామ్ ఆథర్, సో ఆ ప్రోగ్రామ్ని ఎవరు రాశారు సో అదైతే అది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మనకు డేటు, సో వర్షను, సో ఇవన్నీ అయితే మనకైతే డాక్యుమెంట్ సెక్షన్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో మీకైతే ఒక నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ సెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక సో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఇంకా అయితే క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సో మనం కామెంట్స్, సో ఫ్రెండ్స్ మనకైతే మొత్తం లైక్ 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు జావాలో. ఇక్కడ చూసుకోవచ్చు ది ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ జావా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ కామెంటింగ్ అనేది ఎందుకు వాడతామంటే మనము సో ఏదైనా లైక్ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు ఫ్రెండ్స్. సో మీరు ప్రోగ్రామ్ రాస్తే సో మీ ప్రోగ్రామ్ అనేది సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి సో మీకు అనేది ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సమ్ 100 ప్రోగ్రామ్స్ ఒక లైక్ ఒక పెద్ద ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందులో చాలా మనకు మెథడ్స్ సో అన్నీ ఉంటాయి. సో మీ ప్రోగ్రామ్ సో ఈ కామెంట్స్ అనేది ఎందుకంటే మనకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ రాని లైక్ పర్సన్ అనేది వాడు మీ ప్రోగ్రామ్ చూసినప్పుడు కూడా సో మీకు నార్మల్గా సో మీ ప్రోగ్రామింగ్ గురించి ఒక అండర్స్టాండింగ్ రావడానికి మీ ప్రోగ్రామ్ గురించి అయితే సో మనమైతే కామెంట్స్ అనేది రాస్తాం ఫ్రెండ్స్. సో మనం ఎవ్రీ మెథడ్ అండ్ వేరియబుల్ సో మనమైతే సో ఈ కామెంట్స్ అనేది అయితే రాస్తాం ఫ్రెండ్స్. సో ఈ రియల్ టైంలో అయితే సో లెర్నింగ్ పర్పస్లో అయితే ఇవి అంత స్ట్రిక్ట్ కాదు ఫ్రెండ్స్. సో బట్ రియల్ టైంలో అయితే మనకు కంపల్సరీగా ప్రోగ్రాంలో సో ఈ కామెంట్స్ అనేవి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ బై రీడింగ్ దిస్ కామెంట్స్ అండ్ ది పర్సన్ విల్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ ప్రోగ్రామ్. సో అంటే మీ ప్రోగ్రామ్ ఏంటంటే సో ఈ కామెంట్స్ రీడ్ చేసి సో వాళ్ళైతే మీ ప్రోగ్రామ్ అయితే అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. సో రియల్ టైంలో అయితే మనకి సో ఈ కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఏంటంటే లైక్ కొంచెం డిస్క్రిప్షన్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ప్రోగ్రామ్ గురించి సో మీ ప్రోగ్రామ్లో యూజ్ చేసిన మెథడ్స్ గురించి సో డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇది లైక్ ఇది చదవంగానే సో నార్మల్ వ్యక్తికి ప్రోగ్రామింగ్ రాని వ్యక్తికి కూడా అయితే మనకైతే సో ప్రోగ్రామ్ అనేది అయితే కొంచెం లైక్ ఈ ప్రోగ్రామ్ ఎందుకని వాళ్ళకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ కామెంట్స్ అనేది నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనం రాస్తాం. సో అది ఫ్రెండ్స్ సో కామెంట్ వల్ల యూజ్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకైతే 3 టైప్స్గా ఈ కామెంట్స్ అనేవి రాస్తాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 ఫార్వర్డ్ స్లాష్లు యూజ్ చేసి అయితే మనమైతే కామెంట్ అనేది లైక్ రాస్తాం. ఈ సింగిల్ లైన్ కామెంట్ అంటే సో 2 ఓన్లీ 2 ఫార్వర్డ్ స్లాష్లు ఉండి సో మనమైతే సింగిల్ లైన్ కామెంట్ అయితే రాస్తాం. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మల్టీ లైన్ కామెంట్. సో దీనికి అయితే ఏంటంటే ఒక ఫార్వర్డ్ స్లాష్ హ్యాష్ట్రిక్ అండ్ మధ్యలో కామెంట్ మళ్ళీ లైక్ హ్యాష్ట్రిక్ మళ్ళీ వచ్చేసి ఫార్వర్డ్ స్లాష్. దీన్ని వచ్చేసి ఏంటంటే మల్టీ లైన్ కామెంట్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే డాక్యుమెంటేషన్ కామెంట్. సో ఈ డాక్యుమెంటేషన్ కామెంట్ ఏంటంటే మనకు మెయిన్గా ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏముంటుంది లైక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఆథర్ నేము, సో వర్షనింగ్ ఉంటాయి కదా. సో మెయిన్గా మనకి డాక్యుమెంటేషన్ కామెంట్కి అయితే సో ఇది వాడతాం ఫ్రెండ్స్. ఇది మనం ఫార్వర్డ్ స్లాష్ 2 హ్యాష్ట్రిక్స్ అండ్ కామెంట్ అండ్ క్లోజ్ హ్యాష్ట్రిక్ 1 ఫార్వర్డ్ స్లాష్. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు డాక్యుమెంటేషన్ కామెంట్ ఫ్రెండ్స్. సో మనకైతే ఈ 3 వేస్లో అయితే మనమైతే కామెంట్స్ అనేది అయితే యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఈ కామెంట్స్ అనేది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనకు సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏంటంటే ప్యాకేజ్ డిక్లరేషన్ ఫ్రెండ్స్. సో ప్యాకేజ్ డిక్లరేషన్. సో ఇక్కడ ప్యాకేజెస్ అంటే ఏంటంటే సో యూజ్ టు గ్రూప్ రిలేటెడ్ క్లాసెస్ ఇంటూ ప్యాకేజెస్. సో అన్ని క్లాసెస్ని లైక్ ఒక దాంట్లో లైక్ ఒక ప్యాకేజ్ లాగా గ్రూప్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ మై ప్యాకేజ్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఇలా అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఇంపోర్ట్ సెక్షన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఇంపోర్ట్ సెక్షన్ అనేది కూడా చాలా మ్యాండేటరీ ఫ్రెండ్స్. సో ఎందుకంటే లైక్ మీరు లెర్నింగ్ పర్పస్లో కూడా సో ఈ సెక్షన్ నుండి అయితే మ్యాక్సిమం సో పైన కనిపిస్తున్న 2 సెక్షన్లు మేబీ సెకండ్ సెక్షన్ కూడా వాడకపోవచ్చు లెర్నింగ్ పర్పస్లో. బట్ ఈ థర్డ్ సెక్షన్ నుండి అయితే మ్యాండేటరీ ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్ అనేది ఇక్కడ యూజ్ టు ఇంపోర్ట్ బిల్ట్ ఇన్ ఆర్ యూజర్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఆర్ క్లాసెస్ దట్ రిక్వైర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్ మనకు ఈ ఇంపోర్ట్ సెక్షన్ ద్వారా అయితే లైక్ కొన్ని బిల్ట్ ఇన్ ప్యాకేజెస్
లైక్ యూజర్ డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో వాటిని అయితే మనం అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ ప్యాకేజెస్లో ఏంటంటే సమ్ లైక్ బిల్ట్ ఇన్ క్లాసెస్ లైక్ మెథడ్స్, సో వాటిని అయితే ఇవైతే ప్రొవైడ్ చేస్తాయి ఫ్రెండ్స్. సో వీటిని అయితే మనం ఈ ఇంపోర్ట్ సెక్షన్లో అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఈ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ని, సో వీటి ద్వారానే మనమైనా ప్రోగ్రామ్ అనేది అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనమైతే లైక్ కొన్ని ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ ప్యాకేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ మనకు స్కానర్ క్లాస్ వాడాలంటే సో కంపల్సరీగా మనమైతే సో నార్మల్ జనరల్గా మనమైతే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకునేది ఏంటంటే జావా సో యూటిల్. సో ఇక్కడ జావా యూటిల్ డాట్ స్కానర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో అయితే మనం జనరల్గా సో మోస్ట్లీ కామన్లో మనం ఇంపోర్ట్ చేసుకునే ప్యాకేజ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్రీ డిఫైన్. సో ఎందుకంటే ఇక్కడ స్కానర్ క్లాస్ వర్క్ కావాలని. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే క్లాస్ డిక్లరేషన్ సెక్షన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం ఎవ్రీ జావా ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ క్లాస్. ద క్లాస్ నేమ్ షుడ్ మ్యాచ్ ద ఫైల్ నేమ్ విత్ ఏ డాట్ జావా ఎక్స్టెన్షన్. By using class keyword we declare the class and the class name should be start with uppercase letter or alphabet. Example public class my program. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్లాస్ డిక్లరేషన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకు ఏ జావా ప్రోగ్రామ్ అయినా లైక్ సో క్లాస్ అనేది అయితే మ్యాండేటరీ ఫ్రెండ్స్. అట్లీస్ట్ వన్ క్లాస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జావా ప్రోగ్రాంలో. సో ఏంటంటే మనం క్లాస్ లేకుండా అయితే జావా ప్రోగ్రామ్ అయితే రాయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీన్స్ ఇక్కడ మనమైతే లైక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో సో ఈ క్లాస్ నేమ్ ప్లస్ మన జావా ఫైల్ నేమ్ అయితే సో సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ అదే ఉంది, ద క్లాస్ నేమ్ షుడ్ బి మ్యాచ్ ది ఫైల్ నేమ్ విత్ ఏ డాట్ జావా ఎక్స్టెన్షన్. మనం ఫైల్ అయితే సేవ్ చేస్తాం కదా, సో ఆ ఫైల్ నేమ్ సో మనకైతే ఇక్కడ క్లాస్ నేమ్ అనేది సేమ్ ఉండాలి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనము సో ఇక్కడ మనం క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి అయితే మనం అయితే క్లాస్ని అయితే డిక్లేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు క్లాస్ నేమ్ అనేది సో క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటర్ అనేది సో మస్ట్ అండ్ షుడ్గా మనకైతే అప్పర్ కేస్ లెటర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే ఎర్రర్ అయితే వస్తుంది మనకు. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాం. సో ఇక్కడ పబ్లిక్, సో ఈ పబ్లిక్ అనేది ఏంటంటే యాక్సెస్ స్పెసిఫైయర్. సో ఇక్కడ క్లాస్ అనేది కీవర్డ్ అండ్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ లెటర్ ఎం అనేది క్యాపిటల్లో ఉంది, మై ప్రోగ్రామ్ అని. సో ఈ క్లాస్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన క్లాస్లో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్, సో ఆబ్జెక్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే క్లాస్లో. సో ముందు అయితే మనం క్లాస్ గురించి అయితే తన డీటెయిల్గా అయితే నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో జస్ట్ సో మీకైతే ఒక అవేర్నెస్ కోసం అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ మెథడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ మెథడ్ సెక్షన్. సో ఈ మెయిన్ మెథడ్ సెక్షన్ ఎక్కడ అంటే మనకు ఇన్సైడ్ క్లాస్, సో క్లాస్ లోపల అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మెథడ్ అనేది ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ జావా ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్ మనకి ఈ మెయిన్ మెథడ్ ఏంటంటే సో ఇది ఒక ఎగ్జిక్యూషన్, సో మనకైతే మెయిన్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యే ప్లేస్ అన్నమాట. మెయిన్ మెథడ్ నుండి అయితే సో మనకైతే ఎగ్జిక్యూషన్ ఏదైతే స్టార్ట్ అవుతుంది జావా ప్రోగ్రామ్. ద మెయిన్ మెథడ్ మస్ట్ బి ప్రజెంట్ ఫర్ ద ప్రోగ్రామ్ టు రన్. సో మనకు ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే సో మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో వీటి గురించి కూడా మనమైతే ముందు డెప్త్గా నేర్చుకుంటాం. సో ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ మెథడ్. సో ఇది ఇన్సైడ్ క్లాస్ అయితే ఉంటుంది. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అనేది ఏంటంటే మనకు మెయిన్ మెథడ్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో అండ్ అలాగే ఏంటంటే మనకు మెయిన్ మెథడ్ లేకుండా అయితే మనమైతే ప్రోగ్రామ్ అయితే రన్ చేయలేము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే మెథడ్ డిక్లరేషన్ అండ్ స్టేట్మెంట్. సో ఫ్రెండ్స్ మనకి ఈ మెయిన్ మెథడ్ సో ఫస్ట్ వచ్చేసి క్లాస్ ఫ్రెండ్స్. సో క్లాస్లో ఏంటంటే మనం మెయిన్ మెథడ్ ఉంటుంది. సో మెయిన్ మెథడ్లో లైక్ మనమైతే సో మెథడ్ డిక్లరేషన్ అండ్ స్టేట్మెంట్స్ అయితే మెథడ్స్ని డిక్లేర్ చేసుకుని స్టేట్మెంట్ అయితే రాసుకుంటాం ఫ్రెండ్స్. ద యాక్చువల్ లాజిక్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ ఆర్ ద అదర్ మెథడ్స్ కెన్ ఇంక్లూడ్ వేరియబుల్స్, డిక్లేర్స్, వేరియబుల్స్, డిక్లరేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్, లూప్స్, కండిషన్ ఎక్సెట్రా. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే సమ్ లైక్ మనం ప్రోగ్రామ్లో రాస్తాం కదా ఫ్రెండ్స్ లాజిక్, సో స్టేట్మెంట్స్. సో అవి ఏంటంటే మనం ఇన్సైడ్ మెథడ్ కూడా డైరెక్ట్ రాసి లైక్ మనమైతే ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. లేదా మనం అదర్ మెథడ్స్ సో వేరే మెథడ్ రాసి సో మెయిన్ మెథడ్లో సో మెథడ్ని అయితే కాల్ చేసుకొని సో మనకైతే లైక్ ఎగ్జిక్యూట్ అయితే చేసుకోవచ్చు. సో లాజిక్లో నార్మల్గా అయితే మనం లాజిక్ అంటే లైక్ వేరియబుల్స్, డిక్లరేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్,
లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, సో ఇవైతే ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకైతే లాజికల్గా సో వి లైక్ సో ఫ్రెండ్స్, సో వీటిని అయితే నార్మల్గా సో మనమైతే స్టేట్మెంట్స్ అంటే లాజిక్లో అయితే ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిద్దాం ఫ్రెండ్స్. సో మీకు ఎగ్జాంపుల్తో అయితే సో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మనమైతే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రోగ్రామ్ని తీసుకుని అయితే సో మీకైతే ఇక్కడ చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్, సో జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్, సో అన్ని ఆల్ సెక్షన్స్ అయితే సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో అయితే సో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనకు ప్రోగ్రామ్ గురించి డిస్క్రిప్షన్, సో ఆథర్ నేము, డేట్ అనేది ఉంటుంది. సో డిస్క్రిప్షన్ చూసుకుంటే దిస్ ప్రోగ్రామ్ డిమాన్స్ట్రేట్స్ ఏ సింపుల్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్, సో బేసిక్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అయితే మనకైతే డిస్క్రైబ్ చేస్తుందని ఉంది. సో ఇది ఫస్ట్ సెక్షన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే మనకు ప్యాకేజ్ డిక్లరేషన్ సెక్షన్. సో ఇందులో చూసుకోవచ్చు. సో మనం ప్యాకేజ్ అనే కీవర్డ్తో సో మై ప్యాకేజ్ అని సో ప్యాకేజ్ అయితే డిక్లేర్ అయితే చేసుకుందాం. అండ్ ఇక్కడ థర్డ్ సెక్షన్ చూసుకోవచ్చు మనకి ఇంపోర్ట్ సెక్షన్. సో మనమైతే బిల్ట్ ఇన్ సో ప్రీ డిఫరెంట్ ప్యాకేజ్ అయితే సో ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ సెక్షన్లో. సో మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంపోర్ట్ జావా .util స్కానర్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే మనం ఏంటంటే యూటిల్ ప్యాకేజ్ నుండి ఈ స్కానర్ క్లాస్ని అయితే సో ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ స్కానర్ క్లాస్ వల్ల యూజ్ ఏంటంటే మనకి సో యూజర్ నుండి సో ఇన్పుట్ వాల్యూస్ని రీడ్ చేయడానికి తీసుకోవడానికి అయితే సో ఈ స్కానర్స్ని యూజ్ చేస్తాం. సో ముందు మన వీడియోలో అయితే చాలా క్లారిటీగా అయితే నేర్చుకుంటాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్లాస్ డిక్లరేషన్ సెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫోర్త్ సెక్షన్ చూసుకుంటే క్లాస్ డిక్లరేషన్ సెక్షన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం పబ్లిక్, సో ఈ పబ్లిక్ అనేది ఏంటంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అన్నమాట. సో యాక్సెస్ మాడిఫైయర్స్ అని కూడా అంటారు. సో వీటి గురించి కూడా ముందు నేర్చుకుంటాం. సో ఇక్కడ మనం లైక్ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. సో క్లాస్ డిక్లేర్ చేయాలంటే సో మనకి ఇక్కడ క్లాస్ కీవర్డ్ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో క్లాస్ నేమ్ మస్ట్ ఫస్ట్ లెటర్ అనేది సో మస్ట్ బి క్యాపిటల్. సో ఇక్కడ మై ప్రోగ్రామ్ అనేది రాసాం కాబట్టి సో క్లాస్ అయితే డిక్లేర్ చేసుకున్నాం చూడొచ్చు. సో ఈ బ్లాక్ అనమాట. సో ఇక్కడ నుండి సో ఇక్కడ వరకు అయితే మనకు సో ఇక్కడ నుండి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇక్కడ సో ఇది బ్లాక్ అనమాట, క్లాస్ అనమాట ఇదంతా. సో ఫ్రెండ్స్, ఇన్సైడ్ క్లాస్ వచ్చేసి ఏంటంటే మనకు ఫిఫ్త్ సెక్షన్ ఉంది కదా మెయిన్ మెథడ్ అనేది. సో ఇన్సైడ్ క్లాస్ ఉంటుంది అనమాట ఈ సెక్షన్ అనేది, మెయిన్ మెథడ్ సెక్షన్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు మెయిన్ మెథడ్ వచ్చేసి ఏంటి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని ఉంది కదా. సో ఇది ఏంటంటే మనకు మెయిన్ మెథడ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మనకు మెయిన్ మెథడ్. సో ఇక్కడ ఓపెన్ అయిందనమాట బ్లాక్, ఓపెన్ కర్లీ బేసెస్, సో ఇక్కడ క్లోజ్ కర్లీ బేసెస్. సో ఇన్సైడ్ వచ్చేసి ఏంటంటే మనకు సిక్స్త్ సెక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. సో మనకు సిక్స్త్ సెక్షన్ ఏంటంటే సో స్టేట్మెంట్స్ అన్నమాట. స్టేట్మెంట్స్ అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ కానీ లూప్స్ కానీ సో కండిషనల్ స్టేట్మెంట్ అవన్నీ అయితే మనం సో ఇన్సైడ్ మెయిన్ మెథడ్ రాసుకోవచ్చు. సో సపరేట్గా మెథడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు ఇన్సైడ్ మెయిన్ మెథడ్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకైతే లైక్ స్కానర్ క్లాస్ అని ఒక స్టేట్మెంట్స్ అనేది ఉంది. ఒక స్టేట్మెంట్ స్కానర్ క్లాస్ని డిక్లేర్ చేసుకున్నాం. సో ఒక ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని సో ఎంటర్ యువర్ నేమ్ అని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ యూజర్ నుండి ఇన్పుట్ వాల్యూస్ని రీడ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ప్రతి స్టేట్మెంట్ సో మీకు మీద చూసుకుంటే సో మీకు కామెంట్స్ ఉన్నాయి. సో ఈ కామెంట్స్ని ఏమంటాం మనము సో సింగిల్ లైన్ కామెంట్స్ అంటాం. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మీద చూసుకుంటే సో ఇక్కడ డాక్యుమెంటేషన్ సెక్షన్లో వచ్చేసి ఏంటంటే డాక్యుమెంటేషన్ కామెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ 2 ఆస్ట్రిక్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకు డాక్యుమెంటేషన్ కామెంట్స్. సో ఓన్లీ మనం డాక్యుమెంటేషన్కి అయితే సెక్షన్లో అయితే వాడతాం. సో ఇక్కడ చూసుకోవచ్చు సింగిల్ లైన్ కామెంట్స్ ఉన్నాయి. సో ప్రతి మీకు స్టేట్మెంట్కి సో సింగిల్ లైన్ లైక్ కామెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎందుకంటే లైక్ ఎవరైనా బయట చూసినా కానీ సో ఈజీగా మనకైతే ప్రోగ్రామ్ అనేది సో అండర్స్టూడ్ అవ్వడానికి అయితే సో మనమైతే కామెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ కామెంట్స్ అనేది సో మనకు రియల్ టైంలో అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో యాజ్ ఏ ప్రోగ్రామర్ యూ షుడ్ రైట్ గుడ్ కామెంట్స్. యూ నీడ్ టు ప్రొవైడ్ గుడ్ లైక్ కామెంట్స్ ఇన్ యువర్ ప్రోగ్రామ్.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో ప్రతి లైన్కి, సో ఈచ్ లైన్కి అయితే మనకు కామెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు కామెంట్స్ వచ్చేసి మనకు రీడింగ్ ద యూజర్ ఇన్పుట్ అని. సో మనకి కామెంట్స్ అనేది ఏంటంటే రీడ్ చేస్తే మనకు ప్రోగ్రామ్ అనేది సో చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇది అనమాట కామెంట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనమైతే సింగిల్ లైన్ కామెంట్స్ అయితే యూజ్ చేసాం. సో ఫ్రెండ్స్ ఇది మీరు చూసారు కదా. సో ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. సో మనకైతే ఒక బేసిక్ జావా ప్రోగ్రాంలో సో స్ట్రక్చర్ అంటే ఏంటంటే సెక్షన్స్. సో మనకైతే 6 సెక్షన్స్ అయితే ఉన్నాయి. బేసిక్ సెక్షన్, డాక్యుమెంటేషన్ సెక్షన్, నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ డిక్లరేషన్, నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ సెక్షన్, నెక్స్ట్ 4th వన్ క్లాస్ డిక్లరేషన్, అండ్ 5th వన్ మెయిన్ మెథడ్ సెక్షన్, 6th వన్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ సెక్షన్. సో ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్స్. సో ఎగ్జాంపుల్ అయితే సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో అలాగే కామెంట్స్ గురించి, సో కామెంట్స్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ అయితే సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ముందు అయితే మనమైతే ఇంకా చాలా లైక్ సింటాక్స్, జావా సింటాక్స్ కానీ చాలా రిలేటెడ్ వీడియోస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. So please like this video and subscribe to my YouTube channel. Thanks for watching.